తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మరి విస్తరణకు సంబంధించి ముహూర్తం అయితే దాదాపు ఖరారైనట్టుగా మరి రాష్ట్ర కాంగ్రెస్ వర్గీయుల మరి సమాచారం అయితే మనకు ఉన్నప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఏదైతే రాష్ట్ర నాయకులు మరి ఏదైతే సూచించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్కి సంబంధించి అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి మరి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి మరి ఆమోదం పొందనున్నారు. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే ఇటు మంచిర్యాల జిల్లా నుంచి మరి చూసినట్టయితే చెన్నూరు నియోజకవర్గ మరి ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి వెడమ బుజ్జోలు మరి ఏదైతే మంత్రివర్గ మరి విస్తరణకు సంబంధించి వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మనకైతే తెలియవచ్చు. మరి ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మొత్తంగా మరి దిగువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అదే జెండా మీద మరి ఇక్కడ వర్క్ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. మరి ప్రేమ్ సాగర్ రావు మరి అనుకూలతలు ప్రతికూలతలు చూసుకున్నట్టయితే తను 2007 నుంచి 13 వరకు కూడా ఎమ్మెల్సీగా మరి ఉమ్మడి జిల్లాలో మరి అతను మరి ఎమ్మెల్సీగా కొనసాగారు. అదేవిధంగా మరి వివేక్ను చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా, వినోద్ను చూసుకున్నట్టయితే బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరు కూడా ఏదైతే మంత్రి మరి పదవి వారికి వరుస్తుందన్న మరి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో మాత్రం మరి ఎప్పటి నుంచో ఉన్న ప్రేమ్ సాగర్ రావు ప్రజాదరణతో పాటు మరి పలు సేవా కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి మరి ముఖ్యులుగా ఉన్నారని పార్టీ శ్రేణులు అయితే మరి చర్చించుకుంటున్నారు. మొత్తం మీద మరి కొత్తగా ఎన్నికైన మరి నిర్మల్ నుంచి మరి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా మరి తనకు మంత్రి విస్తరణలో మరి వర్గంలో చోటు లభిస్తుందన్న ఆశనైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు కూడా నువ్వనేనా అన్నట్టుగానే ఉన్నారు. మొత్తం మీద మరి అధిష్టానం మరి ఎవరికి మరి అదృష్టం వరించనుందో వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డారు. అయితే మొత్తం మీద ఇదివరకే మరి ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 12 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేశారు. మరి మిగిలిన మరి 6 మంత్రులకు సంబంధించి మరి అనంతరం కూడా మరి రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి లిస్ట్ అవుట్ను మరి పూర్తిగా మరి రేపు ఎవరిని మరి మంత్రిగా ప్రకటించనున్నారో, రేపటి ప్రమాణ స్వీకారంకు ఎవరు వెళ్ళనున్నారో అందరినీ ఉత్కంఠ కలుపుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.